హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ ఈరోజు ఎనర్జీస్ చాలా డిఫరెంట్గా రిసీవ్ అవుతున్నాయి. ఇక్కడ ఏంటి అని అంటే స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ అండ్ స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీస్ రిసీవ్ అవుతున్నాయి అండ్ కొన్ని టాక్సిక్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి. అండ్ చాలా సాటిస్ఫైడ్ ఎనర్జీస్ కూడా రిసీవ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఏంటి అని అంటే ఈ సాటిస్ఫాక్షన్ అసలు ఎవరికి జరిగింది, ఇంత సాటిస్ఫాక్షన్ అసలు మీకు తెలుసా, ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ అనేది ఇప్పుడు రీడింగ్లో చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ మీ వైపు నుంచి కంప్లీట్లీ సాటిస్ఫైడ్ ఉన్నారు. ఓకే, మిమ్మల్ని ఒక కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు. అసలు ఈ పర్సన్ మీరు ఏం చేశారో తెలీదు, బట్ ఎంతలా చేంజ్ అయ్యారంటే ఇంకా మీ రిలేషన్షిప్ కోసం ఫైట్ చేస్తున్నారు, ఫైట్ చేయబోతున్నారు ఇన్ ఫ్యూచర్. అండ్ ఈ రిలేషన్షిప్ ఎవరెవరికైతే ఇష్టం లేదో తన సైడ్ నుంచి వాళ్ళందరికీ కూడా దూరం అయిపోవడానికి కూడా రెడీ అవుతున్నారు ఇక్కడ. ఓకే, సో అలాంటి ఎనర్జీస్ రిసీవ్ అవుతున్నాయి ఇక్కడ. ఈ పర్సన్ స్టార్టింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే మీ రిలేషన్షిప్ అసలు యాక్సెప్ట్ చేయాలా వద్దా. మేబీ మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఆ డిఫరెన్సెస్ని బేస్ చేసుకుని ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అనేది మీ పర్సన్కి అర్థం కాక, అండ్ ఈ పర్సన్ ఎవరైతే తన సోల్మేట్ అనుకున్నారో అండ్ ఏదైతే కరెక్ట్ రిలేషన్, రైట్ ట్రాక్ అనుకున్నారో అదంతా కూడా ఫేక్ అని తేలిన తర్వాత ఒక పక్క మీ రిలేషన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అటు ఆ డిప్రెషన్ని, చీటింగ్ని యాక్సెప్ట్ చేయలేక అటువైపు నుండి ఈ రెండింటి మధ్య బాగా తర్జన పడిన తర్వాత ఒక డెసిషన్కి అయితే వచ్చారు ఇప్పుడు. అదేంటి అని అంటే మీ రిలేషన్కే వాల్యూ ఎక్కువ ఉంది, మీకే వాల్యూ ఎక్కువ ఉంది. ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్సన్కి కావాల్సింది బ్యూటీ ఆర్ హ్యాండ్సమ్ ఇలాంటివి అయితే కాదు, మీ ఫిజికల్ అపియరెన్స్ అనేది కాదు. ఈ పర్సన్కి కావాల్సింది సోల్ టై. ఓకే, ఈ పర్సన్ మీ సోల్ని ఇష్టపడుతున్నారు, మీ బాడీని కాదు, మీ ఫిజికల్ అపియరెన్స్ని కాదు. ఓకే, సో అంతలా చేంజ్ అయ్యారు ఈ పర్సన్. చాలా హానెస్ట్ పర్సన్ లాగా మారిపోయారు. రీసెంట్ పాస్ట్లో ఎప్పుడైతే మీరు ఇద్దరు సపరేట్గా ఉన్నారో అప్పుడు చాలా మైండ్ గేమ్స్ అయితే ఆడారు మీతో. అండ్ అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ మైండ్ గేమ్స్ ఆడటం, మీతో అబద్ధాలు చెప్పడం ఇలాంటివన్నీ కూడా ఇంకా ముందు చేయాలని అనుకోవట్లేదు మీ పర్సన్. ఎందుకంటే ఇదొక డివైన్ కనెక్షన్లా అనిపిస్తుంది మీ పర్సన్కి. మీరు మీ పర్సన్ని చాలా హ్యాపీగా ఉంచుతున్నారు, మీతో ఎప్పుడు మాట్లాడినా చాలా హ్యాపీనెస్ అనేది ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. అండ్ ఇక్కడ ఎమోషనల్లీ అండ్ అదర్ థింగ్స్లో కూడా చాలా అబండెంట్గా ఉన్నారు మీరు. సో మీలాంటి ఎనర్జీస్ని మీరు మీ పర్సన్కి కూడా షేర్ చేస్తున్నారు. అంటే మీ పర్సన్కి ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేస్తున్నారు. మీ పర్సన్కి తన మూడ్ బాగాలేకపోతే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు మీరు మాట్లాడుతున్నారు. ఆ డిప్రెషన్లోంచి బయటకు వచ్చేటట్టు మీరు మాట్లాడుతున్నారు. కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు మాట్లాడుతున్నారు. అండ్ మీ పర్సన్లో ఉన్న పాస్ట్ రిలేషన్స్, మీ పర్సన్కి ఉన్న పాస్ట్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిలేషన్కి సంబంధించి మీరు ఇచ్చిన ఒక క్లారిటీ, అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మీరు తెలుసుకొని చెప్పడం అనేది కూడా జరిగింది. సో మిమ్మల్ని ఎప్పుడు చూసినా తనకు అదే మాటలు గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. మీరు ఆల్రెడీ ముందే అదొక వార్నింగ్ సైన్గా చెప్పారు, ఆ రిలేషన్ నీకు కరెక్ట్ కాదు, అది లైఫ్ లాంగ్ ఉండే రిలేషన్ కాదు, అదొక టాక్సిక్ రిలేషన్, టైం పాస్ రిలేషన్, ఇవన్నీ కూడా చెప్పారు మీరు. బట్ అప్పుడు మీ పర్సన్ ఏమనుకున్నారంటే మీకోసం అదేదో మీ స్వార్థం కోసం చెప్తున్నట్టుగా ఫీల్ అయ్యారు. సో అవన్నీ యాక్సెప్ట్ చేయలేదు. సో ఇప్పుడు అవన్నీ నిజమని తెలుస్తుంది మీ పర్సన్కి.
సో మిమ్మల్ని ఒక డివైన్ మదర్లా చూస్తున్నారు, ఒక డివైన్ లవ్ మీది, డొమెస్టిక్ లవ్, డివైన్ లవ్. చాలా హోమ్లీగా ఫీల్ అవుతూ ఉంటారు మీరు ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటారో. సో అండ్ కమింగ్ డేస్లో మిమ్మల్ని కలవడానికి ఆర్ మిమ్మల్ని చూడటానికి రావచ్చు మీ పర్సన్. ఓకే, సో ఇక్కడ కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ ఏంటి అని అంటే అసలు మేబీ మీ క్యాస్ట్ అండ్ రిలీజియన్ వేరేది, ఆ డిఫరెన్స్ ఒకటి ఉంది. అండ్ ఇక్కడ ఏజ్ డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ కొన్ని స్టేటస్ డిఫరెన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ కొన్ని విషయాల్లో కరెక్ట్గా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఏంటి అని అంటే మీ ఇద్దరు రిలేషన్ కోసం వాళ్ళ నేబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా కూడా ఏదైనా మాట్లాడుకోనివ్వండి, తనకి అక్కర్లేదు. తనకి మీతో రిలేషన్ అనేది కావాలి. అంటే మీకు ఒక మ్యారేజ్ కాని వాళ్ళైతే మిమ్మల్ని తప్పకుండా మ్యారేజ్ చేసుకుని తీరుతారు, ఎవరు ఏమన్నా కూడా. ఈ రిలేషన్షిప్ కోసం ఫైట్ చేయబోతున్నారు. ఓకే, ఎన్ని స్ట్రగుల్స్ అయినా పడి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు. ఓకే, సో అంత హానెస్ట్ పర్సన్లా చేంజ్ అయ్యారు మీ పర్సన్. అది డివైన్ మ్యాస్కులిన్ ఎనర్జీ ఆర్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ మీ ఇద్దరిది కూడా. ఓకే, ఎనర్జీస్ కెన్ బి వైస్ వర్సా. ఓకే, సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే మీ పర్సన్కి ఆల్రెడీ అనిపిస్తుంది మైండ్లో, ఒకవేళ మిమ్మల్ని కనుక తన లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయితే ఒప్పుకోరు, రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరు కూడా ఒప్పుకోరు. ఓకే, బట్ వాళ్ళ ఫ్రెండ్స్లో క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రం మీకు సపోర్టింగ్గా మాట్లాడుతున్నారు. బట్ మిగతా వాళ్ళందరూ కూడా మీకు ఆపోజిట్గానే మాట్లాడుతున్నారు. ఈ రిలేషన్ వద్దు, నీకు కరెక్ట్ కాదన్నట్టు మాట్లాడుతున్నారు. బట్ ఈ పర్సన్కి మాత్రం మీ రిలేషనే కావాలి, మీరే కావాలి. అండ్ మీ సైడ్ నుంచి కూడా ఎనర్జీస్ అలానే ఉన్నాయి. మీరేం జరిగినా కూడా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అవన్నీ ఫైట్ చేసి ఈ పర్సన్నే మీ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేస్తారు, లైఫ్ పార్ట్నర్గా. సో మీ రిలేషన్షిప్ కోసం సొసైటీ ఆర్ మీ రిలేటివ్స్, మీ ఇద్దరు రిలేటివ్స్ ఆర్ పేరెంట్స్ వీళ్ళందరూ కూడా కొంచెం ఆపోజిట్గా మాట్లాడవచ్చు, కొంచెం ఇష్టం లేనట్టుగా మాట్లాడవచ్చు. అసలు ఈ రిలేషన్ ఎలా చేసుకున్నావు, నీకు కరెక్ట్ కాదు ఆ పర్సన్, నువ్వు రాంగ్ చాయిస్ చేసుకున్నావు, ఇలాంటివన్నీ మీకు చెప్పచ్చు కలెక్టివ్కి. అండ్ ఆ పర్సన్, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా సేమ్ థింగ్స్ చెప్పచ్చు. బట్ ఇక్కడ మీ పర్సన్ అయితే అవన్నీ పట్టించుకోవట్లేదు, ఇప్పుడు పట్టించుకోదలుచుకోలేదు. బట్ మీ సైడ్ నుంచి ఎలా ఉంటుందంటే మీ రియాక్షన్ అంటే కొన్ని రోజుల తర్వాత, కొన్ని మంత్స్ తర్వాత నిజంగా మీరు మీ పర్సన్కి కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అంటే ఏంటంటే మీరు దేన్నైతే డిజర్వ్ చేస్తారో దానికంటే కొంచెం లో వైబ్రేషన్లో ఉన్న పర్సన్ని మీరు లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేసినట్టు మీరు ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మీ రిలేటివ్స్ ఆర్ పేరెంట్స్ ఎవరైతే వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళు మీకు అదే చెప్తూ ఉంటారు పదే పదే. సో మీరు అలా ఫీల్ అవుతారు. బట్ మీ పర్సన్ అలా ఫీల్ అవ్వరు, అవన్నీ కూడా యాక్సెప్ట్ చేయరు. మిమ్మల్ని ఒక డివైన్ ఎనర్జీగా చూసుకుంటున్నారు. ఇన్ ఫ్యూచర్ కూడా మీది ఒక డివైన్ కనెక్షన్గానే చూసుకుంటారు. ఓకే, ఒక డివైన్ మ్యాస్కులిన్ అండ్ ఫెమినిన్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఇది. ఓకే, బట్ సమ్ టైమ్స్ మీకు అలా అనిపించవచ్చు. అండ్ కొన్నిసార్లు మీరు అదే మాట మీ పర్సన్తో అనేస్తూ ఉంటారు కూడా. ఓకే, సో ఒకవేళ మీకు ఈ రిలేషన్ యాక్సెప్టబుల్ అయితే మీరు అలాంటి మాటలు కానీ మాట్లాడకండి మీ పర్సన్తో ఎప్పుడు కూడా. ఓకే, ఎందుకంటే మళ్ళీ రిలేషన్షిప్ని మీరే బ్రేక్ చేసుకున్న వాళ్ళు అవుతారు అండ్ మీ పర్సన్ని బాధ పెట్టిన వాళ్ళు అవుతారు. సో అలాంటి విషయాలు డిస్కస్ చేయకుండా ఉంటే బెటర్ మీ పర్సన్తో. మీ లైఫ్, మీ హ్యాపీనెస్, మీ కెరీర్, మీ ఫైనాన్సెస్ ఇవే చూసుకోండి మీరు రీయూనియన్ అయిన తర్వాత అండ్ ఇన్ కేస్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా. ఓకే, సో ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇక్కడ ఎవరో ఈ పర్సన్కి ఫైనాన్షియలీ సపోర్ట్ ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. అండ్ కొంతమంది ఏమనుకుంటున్నారు అని అంటే ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చేది కూడా మీరే ఇక్కడ.
బట్ ఇక్కడ కొంతమంది మీ పర్సన్ కోసం ఏమనుకుంటున్నారు అని అంటే, ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ కోసం వాళ్ళకి ఎవరికి తెలియదు. తెలియక రకరకాలుగా కూడా మీ పర్సన్ కోసం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్. బట్ మీ పర్సన్కి తెలుసు ఆ ఫైనాన్సెస్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ హెల్ప్ ఎవరు చేస్తున్నారు అనేది. ఓకే, సో ఇన్ ఫ్యూచర్ ఇదొక హానెస్ట్ రిలేషన్గానే ఉంటుంది. ఈ పర్సన్ మీతో చాలా హానెస్ట్గా ఉండడానికి ప్రిపేర్ అయ్యి వస్తున్నారు. తను ఇక ముందు ఎప్పుడు కూడా మీతో మైండ్ గేమ్స్ కానీ ఈ మ్యానిపులేషన్ కానీ అలాంటివి ఏమీ కానీ చేయరు మీతో. ఓకే, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరిద్దరూ కలిసి సాల్వ్ చేసుకుంటూ ఉంటారు, ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా. ఓకే, సో అంతలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య రిలేషన్, బ్లిస్ఫుల్ రిలేషన్ అనమాట. ఓకే, అండ్ ఇదొక సీక్రెట్ రిలేషన్షిప్. ఓకే, సో నెక్స్ట్ 48 అవర్స్లో అయ్యి ఉండొచ్చు, లేదా నెక్స్ట్ 4 to 7 days లోపు మీ పర్సన్ మీకు ఒక సర్ప్రైజ్ మెసేజ్ అయితే పంపిస్తారు. దాంట్లో ప్రపోజల్ అనేది తప్పకుండా ఉంటుంది. మీరు అనుకోరు అసలు మీ పర్సన్ ఇలాంటి మెసేజ్ మీకు పంపిస్తారా అని మీరు ఎక్స్పెక్ట్ చేయరు. మీరు ఇప్పటి వరకు ఎలా ఉందంటే మీ ఎనర్జీ మీ పర్సన్ కోసం ఎలా అనుకుంటున్నారంటే, మీరు ఈ రిలేషన్షిప్ కోసం పెద్దగా డీప్గా థింక్ చేయట్లేదు మీ పర్సన్, తనకి ఎక్కువ ఫీలింగ్స్ అనేవి లేవు అని అనుకుంటున్నారు. బట్ ఇక్కడ తను ఏదైతే థింక్ చేస్తున్నారో అది మెసేజ్ రూపంలో రాసి పంపిస్తారు మీకు, లేదా లెటర్ పంపించవచ్చు, లేదా గిఫ్ట్ రూపంలో పంపించవచ్చు. ఓకే, సో అందుకే దానికోసం ఆ డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయండి. ఓకే, మీరు లైఫ్లో మర్చిపోలేరు అనమాట అసలు ఆ మెసేజ్ మీ దగ్గరికి వచ్చిన టైమింగ్ కానీ, డే కానీ, మంత్ కానీ అసలు మర్చిపోలేని సిచ్యువేషన్ అది, మెమరీ అది. ఓకే, సో అలా మీకు షాక్ ఇవ్వబోతున్నారు మీ పర్సన్ ఇన్ ఏ పాజిటివ్ వే. ఓకే, మేబీ ఇది చాలామందికి February 12th to 14th మధ్యన జరుగుతుంది. ఓకే, సో ఇది ఈరోజు రీడింగ్, అండ్ నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. ఇక్కడ మనకి స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, లియో, ఏరీస్ అండ్ సజిటేరియస్ కనిపిస్తుంది. ఓకే, సో మేష, సింహ, ధనుషు రాశులు అండ్ మీన రాశి, మకర రాశి అండ్ తులారాశులు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ 4. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 666 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్, లవ్ అండ్ లైఫ్.